హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ స్ఫూర్తి. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ అసలు బేసిక్స్ కూడా తెలియని వాళ్ళ కోసం ఈజీగా ఎలా కటింగ్ నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుంది. టైలరింగ్ గురించి బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు కూడా చూసి నేర్చుకునే విధంగా చెప్పాలనుకుంటున్నానండి. సో మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి అవసరమైన వస్తువులు ఒకటి కొత్త బ్లౌజ్ పీస్, అలాగే సీజర్, టేప్, ఒక స్కేల్, అలాగే మనం ఎవరికైతే కుట్టాలనుకుంటున్నామో వాళ్ళ కొలత బ్లౌజ్, అలాగే ఒక చాక్ పీస్. సో ఈ వస్తువులన్నీ మీరు సిద్ధం చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను ఎలా బ్లౌజ్ని కొలుచుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ అనేది స్టార్ట్ చేయాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. బ్లౌజ్ కటింగ్ అసలు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా తెలుసుకొని నీట్గా, అలాగే ఎలాంటి భయం లేకుండా కొత్త బ్లౌజ్ మీదనే మీరు ట్రై చేయొచ్చు. లేదా బ్లౌజ్ కటింగ్ అనేది కొంచెం ఫియర్ ఉంది, భయం ఉంది అనుకుంటే పేపర్ కటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పేపర్ మీద అయినా ట్రై చేయండి, లేదా డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ అనేది ట్రై చేసుకోవచ్చు. నేను అంత క్లియర్గా చెప్తానండి మీకు. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో మనం బ్లౌజ్ పీస్ తీసుకునేటప్పుడు యావరేజ్గా మన నార్మల్ పర్సనాలిటీ అయితే 80 సెంటీమీటర్స్ ఎవరికైనా సరిపోతుంది. లేదు కొంచెం ఎబో యావరేజ్ పర్సనాలిటీ ఉన్నారు, కొంచెం లావుగా ఉన్నా సరే 1 మీటర్ క్లాత్ తీసుకుంటే మనం ఎలాంటి అతుకులు లేకుండా కుట్టడానికి వీలుగా ఉంటుంది. సో ఇది మనం ఫస్ట్ ఎవరు బ్లౌజ్ పీస్ ఇచ్చినా కూడా, మనం కట్ చేసుకున్నా కూడా ఈ బ్లౌజ్ పీస్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి. సో ఇక్కడ రాస్తారు వాళ్ళు 80 సెంటీమీటర్స్ 1 మీటర్ అని, కానీ కొంచెం కొలతలు అటు ఇటుగా ఉంటాయి. సో మనం కొలుచుకోవాలి. ఏది ఇక్కడ బొద్దు అంటారు కదా, ఇక్కడ ఈ లైన్ నుంచి కొలుచుకోవాలి. మనకి శారీలో వచ్చే బ్లౌజ్ పీస్ అయితే వెడల్పు ఎక్కువగా ఉంటుంది. టేప్కి ఇది ఇటువైపున మనం పెట్టి కొలుచుకోవాలి. ఇవి ఇంచెస్, ఇవి సెంటీమీటర్. చూడండి, బ్లౌజ్ పీస్ కరెక్ట్గా 80 సెంటీమీటర్స్ ఉంది. సో ఇది నార్మల్ పర్సనాలిటీ వాళ్ళకి, అంటే నా పర్సనాలిటీ కానీ కొంచెం నాకన్నా ఎక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. కానీ కొంచెం హ్యాండ్స్ పొడవుగా పెట్టుకోవడం కానీ, ఇంకా డిజైన్స్ అలా సెలెక్ట్ చేసుకుంటే కానీ కొంచెం 1 మీటర్ బ్లౌజ్ అయితే మనకి బ్లౌజ్ పీస్ 1 మీటర్ ఉంటే ఈజీగా కుట్టడానికి, ఫినిషింగ్ కూడా నీట్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నార్మల్ నా పర్సనాలిటీ వాళ్ళే కాబట్టి సరిపోతుంది బ్లౌజ్. సో మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది, ఈ బొద్దులు ఉంటాయి కదండి, ఏ బ్లౌజ్కైనా ఇవి వస్తాయి. ఇవి జాయింట్ చేసి ఇవి రెండు కలుపుకొని 4 మడతలు చేసుకోవాలి. చూడండి, ఇది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ 2 ఫోల్డింగ్స్ ఇలా పెట్టుకొని ఇలా ఇంకొక ఫోల్డ్ ఇలా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి. చూడండి, ఈ ఫోల్డింగ్స్, ఈ 4 మడతలు ఎలాంటి తేడా లేకుండా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ ఫోల్డింగ్స్, ఈ 2 విడిభాగాలు అనేవి అటువైపున ఉండాలి. మనం ఇటు కూర్చున్నాం కదా, ఇవి అటువైపున ఉండాలి. ఇలా జాయింటింగ్ అనేది మన వైపు ఉండాలి. సో ఇది కరెక్ట్ ప్రాసెస్ మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు పెట్టుకునే పద్ధతి. చూసారుగా, ఇదైతే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి బిగినర్స్. ఏ బ్లౌజ్ పీస్ అయినా కూడా విడి భాగాలు అనేవి ఇలా అవతలి వైపు ఉండాలి, జాయింట్ భాగం అనేది మన వైపు ఉండాలి. సో ఇది జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ మనం చేతులు కట్ చేసుకోవాలి. పీస్ ఎలా కొలతలు తీసుకోవాలి, ఎంతెంత ఎక్కువ పెట్టుకోవాలి, ఎలా నోట్ చేసుకోవాలి అనేది ముందు వీడియోలో నేను చెప్పానండి. ఒక్కసారి అది చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ చేతులు కట్ చేసుకోవాలి. సో అవి ఎలా కొలుచుకోవాలి చూపిస్తాను మీకు. 6 ఇంచుల పొడవు ఉన్నాయి. 6 ఇంచుల పొడవుకి 1.5 ఇంచు కలుపుకొని మనం కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది భాగంలో మనం చేయి పొడవు అనేది తీయాలి. 7.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపున పై భాగంలో
చేతి కింది భాగం తీసుకోవాలి. ఇక్కడ 7.5 పెట్టినప్పుడు 2 ఇంచులన్నర, కరెక్ట్గా 2 ఇంచులన్నర తక్కువ తీసుకోవాలి. అంటే 7.5లో నుంచి 2.5 తీసేస్తే 5 ఇంచులు. 5 ఇంచుల పొడవులో మార్క్ చేసుకోవాలి. చూసారుగా, ఇది చేయి కింది భాగం, ఇది చేతి పొడవు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ లాగా లైన్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్. ఇది కుట్టులోకి మనం 1.5 ఇంచ్ తీసేస్తాం కాబట్టి ఒక 1.5 ఇంచ్ ఇది కుట్టులోకి ఇలా వస్తుంది అన్నమాట. చెయ్యి పొడవు ఇది. ఇలా స్కేల్ పెట్టుకొని ఇది చెయ్యి క్రాస్ అన్నమాట. మనం ఇలా లైన్ తీసుకోవాలి. చూసారుగా, ఇది చెయ్యి కింది భాగం, ఇది చెయ్యి పై భాగం. ఇది ఎంత పొడవు ఉందో దానికన్నా 2.5 ఇంచులు తక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. ఇది చేతులు. ఇది సెంటర్ పాయింట్ కోసం మనం ఇక్కడ కట్ మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇది చేతులు. ఇప్పుడు ఫస్ట్ చేతుల భాగం కట్ చేసిన తర్వాత ఈ పార్ట్ లెఫ్ట్కి అనుకోవాలి. ఇలా అనుకుని ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ది లెఫ్ట్ వైపుకి రావాలి. అలాగే మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా విడి భాగాలు, బ్లౌజ్ విడి భాగాలు అవతలి వైపు, అలాగే జాయింట్ భాగం మన వైపు ఉండాలి. సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొలుచుకోవాలి నెక్ దగ్గర. చూడండి, ఇది 13.5 ఉంది. దీనికి మనం ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఒక 14 పెట్టుకున్నాం. బ్లౌజ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్జ్ వరకు 14 ఉండేలాగా ఇక్కడ కొలుచుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్నాం. సో ఇది బ్లౌజ్ పొడవు. బ్లౌజ్ బ్యాక్ లెంత్ 14 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ ఎవరికైనా 5.5 పెట్టుకోవాలి. సో ఇక్కడ 5.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి అయితే కొలుచుకుంటున్నామో అక్కడి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ టేప్ పెట్టుకోవాలి. ఇక్కడ 5.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ షోల్డర్ లెంత్ అనేది ఎవరికైనా సేమ్ ఉంటుంది. 2.2 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. 5.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇది బ్యాక్ లెంత్ పొడవు బ్యాక్. ఇది వచ్చేసి షోల్డర్. ఇది షోల్డర్ మీద మనకి క్లాత్ వస్తుంది కదా, అది పార్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి బ్లౌజ్ నెక్ వెడల్పు. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ తీసుకుందాం. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ పెడుతున్నానండి. నేను ఆల్రెడీ బ్లౌజ్కి కొలుచుకొని పెట్టుకున్నాను. నెక్ డీప్ మీకు ఎలా కొలుచుకోవాలో నేను ముందు వీడియోలో చెప్పాను, ఒకసారి అది చూడండి. ఇది కరెక్ట్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా వచ్చిందా లేదా తెలుసుకోవడానికి మనం ఇక్కడ 2.2 తీసుకున్నాం కదా, సో ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో కరెక్ట్గా వచ్చింది. బ్లౌజ్ కొలతలు తీసుకునే విధానం అలాగే బాడీ కొలతలు తీసుకునే విధానం నేను ముందు వీడియోలో చేశానండి. ఆ వీడియో
లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం స్క్వేర్గా పెట్టుకోవాలనుకుంటే ఇలా వదిలేసేయచ్చు, లేదా యూ షేప్ పెట్టుకోవాలి అనుకుంటే దీన్నే కొంచెం షేప్ ఇలా చేసుకోవాలి. ఇది యూ షేప్ అవుతుంది. ఆర్మ్ డౌన్ అంటే చంక పొడవు. ఇది ఎవరికైనా కూడా 6 ఇంచులే తీసుకోవాలి. సో పెద్దవాళ్ళకైనా నార్మల్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా 6 ఇంచెస్ తీసుకోవాలి. చాలా ఎక్కువ పర్సనాలిటీ ఉంటే తప్ప ఈ కొలత అనేది మారదు. ఇది 6 ఇంచెస్ ఉంటుంది. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ తీసుకోవాలి. సో బిగినర్స్కి అయితే కొంచెం టేప్ పట్టుకోవడం కానీ ఎలా తీసుకోవాలి ఎలా గీసుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. కానీ వీడియో క్లియర్గా చూసుకుంటూ మీరు ఇలా లైన్ కన్నా కొంచెం కిందికి టేప్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. ఇలా లైన్ గీసాను చూడండి. 6 ఈ లెంత్ నేను కొలుచుకొని పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఇది ఎలా తీసుకోవాలనేది కూడా నేను మీకు చెప్పాను. ఇది 10 ఇంచెస్ వచ్చింది తనకి. ఇలా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఆర్మ్ డౌన్ లైన్ నుంచి కింది భాగంలో ఇలా పెట్టుకోవాలి టేప్. ఇలా 10 ఇంచెస్. సో ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. మళ్ళీ సిక్స్ ఇంచ్ ఆర్మ్ డౌన్. ఇది 10 ఇంచ్. బ్లౌజ్ విడ్త్. ఇది బ్లౌజ్ వెడల్పు. సో ఇది మీకు ఇవన్నీ కొలతలు. ఇది నెక్ డీప్. ఇవన్నీ కొలిసి లైన్ గీసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఈజీగా ఉంటుందని నేను మీకు రాస్తున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి కట్ చేసేటప్పుడు ఆ ఫోటో చూసుకుంటూ చేశారంటే ఈజీగా ఉంటుందని రాస్తున్నాను మీకు. సో బిగినర్స్ కోసం అని చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నానండి, ఈజీగా ఉంటుంది. సో ఇలా కిందికి లైన్ కలుపుకోవాలి మనం. ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ టేప్తో మనం 10 ఇంచులు పెట్టాం కదా, సో ఇవన్నీ ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది షోల్డర్, ఇది ఆర్మ్ డౌన్, ఇది బ్లౌజ్ చుట్టుకొలత, ఇది వచ్చేసి నెక్ డీప్ లైన్. సో ఇక్కడ మనం క్రాస్ తీసుకోవాలి, చంక పొడవు క్రాస్ తీసుకోవాలి కాబట్టి ఇది ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్లో మార్క్ చేసుకోవాలి. మిడిల్లో 1.5 ఇంచ్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది 3 ఇంచెస్, ఇది 3 ఇంచెస్, ఇది 1.5 ఇంచ్ లైన్. దీన్ని కర్వ్ షేప్లో ఇలా గీసుకోవాలి. ఓకేనా? ఇది టోటల్గా బ్యాక్ పార్ట్ షేప్. ఇది 3 ఇంచెస్, ఇది 1.5 ఇంచ్, ఇది 3. సో ఈ షేప్ అనేది మీరు నోట్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు కట్ చేద్దాం. కట్ చేసేటప్పుడు మనం లైన్ అవతలి వైపు నుంచే మ్యాక్సిమం కట్ చేసుకోవాలండి. క్లాత్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. అలాగే కత్తెర కూడా షార్ప్ ఉండాలి. కత్తెర షార్ప్ లేకపోతే క్లాత్ అనేది నీట్గా కట్ అవ్వదు. ఇది మనకి షోల్డర్ భాగం. బిగినర్స్ అయితే కొంచెం చాలా మెల్లగా షేప్ వచ్చేలాగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్
చూడండి ఇలా వస్తుంది. ఓకేనా, మనం బ్యాక్ టక్స్ కోసం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిడిల్ పార్ట్ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు మార్క్ చేసుకొని స్ట్రైట్గా 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇది ఒక 1/2 ఇంచు వెడల్పుతో టక్స్ గీసుకుని పెట్టుకోవాలి. సో ఇది కరెక్ట్గా ఇలా రావాలి అంటే కొంచెం డార్క్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా అంటే కరెక్ట్గా వస్తుంది మనకి. సో ఇలా మార్క్ పడిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు చేతులు కట్ చేసుకున్న భాగం కుడివైపు వచ్చింది, బ్యాక్ పార్ట్ ఇక్కడ ఎడమ వైపు వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని, ఇది నెక్ మన వైపు ఉండేలాగా ఇలా క్రాస్లో సెట్ చేసుకోవాలి. స్లో ఉండే విధంగా ఇలా సెట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని. ఒక్కొక్కసారి మనకి క్లాత్ తక్కువ ఉంటే ఇక్కడ లెంత్ అనేది తగ్గుతుంది. సో మనం ఇక్కడ ఇంతవరకు దాదాపు ఇంత క్లాత్ తక్కువ ఉన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ సేప్ పట్టీలకి మనం యాడ్ చేసుకుంటాం ఫ్రంట్ పీస్కి. సో బ్యాక్ పీస్ కన్నా ఇంత తక్కువ ఉన్నా కూడా మనం ఇది ఇక్కడ తీసుకోవచ్చు, ఇలా ఉన్నా కూడా మనం తీసుకోవచ్చు. కానీ ఇది సరిపోయేటట్టే ఉంది కాబట్టి నేను ఇలా క్రాస్గా ఇలా పెట్టాను. ఇది బ్యాక్ నెక్. సో ఎప్పుడైనా క్లాత్ ఇలా క్రాస్గానే సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇది స్ట్రెచబుల్ ఉంటుంది. మనకి ఫ్రంట్లో క్లాత్ అనేది స్ట్రెచబుల్ ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. సో ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా మనం సెట్ చేసుకోవాలి బ్లౌజ్. అలాగే ఇదంతా డ్రా చేసుకోవాలి. ఇది ఆర్మ్ షేప్. ఇది షోల్డర్. ఇది ఫ్రంట్ నెక్ కొలుచుకుంటాం. ఫ్రంట్ నెక్ కొలుచుకొని 6 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. నెక్ కాబట్టి ఇక్కడ షేప్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్. ఇది ఒక గ్యాప్ 1/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకోవాలి. దీంట్లో ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పీస్ పార్ట్, ఇలాగే స్ట్రైట్గా వచ్చేలాగా గీసుకోవాలి. చూసండి, ఇదంతా డ్రా చేసుకున్న తర్వాత మనం షేప్ పట్టీల కోసం దీంట్లో నుంచి అవి మైనస్ చేస్తాం. లెంత్లో నుంచి ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ అనేది ఈ క్లాత్ కిందన చేసుకోవాలి. 3 ఇంచెస్. ఇక్కడ 2.5 ఇంచ్. ఇక్కడ 2.5 ఇంచ్. మిడిల్లో 1.5 ఇంచ్. ఇది కూడా కింద. ఇది 3 ఇంచెస్. ఇది 1.5 ఇంచ్. ఇది 2.5 ఇంచ్. ఇది లోపలికి మార్క్ చేసి పెట్టుకున్నాం చూడండి. ఇది షేప్ పట్టీ కోసం. ఇది ఆర్మ్ డౌన్. ఇది ఫ్రంట్ నెక్. ఇది 6 ఇంచెస్. ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇది సో మనం కట్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇది ఇలా మలిస్తే ఇక్కడ షేప్ వచ్చింది కదా, ఈ డాట్స్ని కలుపుకుంటూ కర్వ్ షేప్లో గీసుకోవాలి మనం. చూసారుగా. సో ఈ బ్యాక్ పార్ట్ ఇప్పుడు తీసేస్తే ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఇలా ఉంటుంది.
చెస్ట్ ప్లేస్లో మనం టక్స్ పెట్టుకుంటాం కదా, వాటికి కొలతలు ఎలా తీసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ నుంచి మనం 2.2 తీసుకోవాలి, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది టేప్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ పెట్టుకోవాలి. ఇది 2.5, ఇది 1/2 ఇంచ్ ఉంది టక్స్. ఇక్కడ నుంచి 4 ఇంచ్ పార్ట్ తీసుకోవాలి, ఇక్కడ మార్క్ చేసుకొని అలాగే లెంత్ కూడా ఇది ఉంది కదా, షోల్డర్ పార్ట్ ఉంది కదా, ఈ వైపునకు రావాలి. ఈ టక్స్ అనేది షేప్ అనేది ఇలా ఉండాలి. సో 2.5 తీసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. స్కేల్ ఇది కరెక్ట్గా వస్తుంది. ఇది 1 ఇంచ్ వరకు వెడల్పు ఉండాలి టక్స్. చూడండి 1 ఇంచ్ ఉంటుంది. ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ నుంచి 3.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్ లైన్ ఇక్కడ నుంచి షేప్ ఉండేలాగా చూసుకోవాలి. 4 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి. చూడండి ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా. ఈ టక్స్ వచ్చేసి జస్ట్ ఒక టంక్షన్ మనం అంటే 1/2 ఇంచ్ కన్నా తక్కువ కుట్టుకోవాలి. చూడండి నేను రాస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.2, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, 3.5 నుంచి 4 అయినా పర్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5. ఈ టక్స్ ఇలా. ఇది వచ్చేసి గ్యాప్ 1.5 ఇంచ్ కన్నా కాస్త ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ ఉండొద్దు. చూడండి కరెక్ట్గా వచ్చాయి. ఈ కార్నర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ 3 ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, కొలతలు కూడా కరెక్ట్గా. అలాగే నేను మీకు బ్లౌజ్ కోసం నోట్స్ రాయించమన్నా నేను మీకు రాయిస్తానండి. సో ఇదే పార్ట్, ఇది సేమ్ మనకి ఇదే కొలతలు రావాలంటే దీనిపైన మనం మీకు ఈజీగా సేమ్ పొజిషన్లో మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇవి డార్క్ చేసుకొని కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, రెండు ఒకే విధంగా వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సేప్ పట్టీలు తీసుకోవాలి. ఇది 9 ఇంచెస్ సేప్ పట్టీ. ఇది 3.5. ఇది సేప్ పట్టీలు. ఇలా కర్వ్ లాగా గీసుకొని కట్ చేసుకోవాలి. ఇలాంటివి మనకి 4 పీసెస్ కావాలి. సో మిగిలిన క్లాత్లో మనం ఎలా అయితే అడ్జస్ట్ చేయగలుగుతామో దాన్ని చూసుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ వేసుకోవడానికి. అలాగే ఇది సేప్ పట్టీలు, పట్టీ, కాజా పట్టీ. ఇది 3 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి వెడల్పు. హ్యాండ్స్, ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. అలాగే 4 పీసెస్. ఇది సేప్ పట్టీ, అలాగే హుక్స్ పట్టీ, కాజా పట్టీ. ఇది 3 ఇంచెస్ ఉండాలి, ఇది ఒక 1.5 ఇంచ్ అయినా సరిపోతుంది. అలాగే మనం నడుముకి బ్యాక్ వేసుకోవడానికి పట్టీ. అలాగే ఇది మిగిలిన క్లాత్ మనం నెక్కి జాయింట్ పీస్ వేసుకోవడానికి ఇది యూస్ చేయడానికి అవుతుంది.
మనము బ్లౌజ్ కంప్లీట్ అయ్యే వరకు దీంట్లో మిగిలిన క్లాత్ ఏది మిస్ అవ్వకుండా చూసుకోవాలి. మనకి ఎక్కడైనా అడ్జస్ట్మెంట్స్ కోసం అవసరం పడుతుంది. సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఒకవేళ కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఏదైనా నోట్స్ రాయించమన్నా కూడా నేను రాయిస్తాను. మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు క్లారిఫై చేస్తానండి. నోట్స్ రాయించాలి అనుకుంటే నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలా కట్ చేయాలి, ఎలా కొలతలు తీసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని నోట్స్ రాయిస్తాను. సో దాని ద్వారా మీరు ఈజీగా కూడా కట్ చేయడానికి అవుతుంది. సో నెక్స్ట్ నేను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్తో మళ్ళీ వీడియో చేస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్లో నేను మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను అండి, బిగినర్స్ కోసం అని చెప్పాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.